ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది మొదటి నుంచి దళిత వ్యతిరేక భావజాలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో ఇవాళ జిల్లా స్థాయి ఎస్సీ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, శైలజనాథ్, అనంత వెంకటరామరెడ్డి, నరేష్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల అత్యంత నష్టపోయింది దళిత సామాజిక వర్గం అని వ్యాఖ్యానించారు. సూపర్ 6 పేరుతో తమకు వచ్చే పథకాలన్నీ ఎత్తివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆర్థికంగా దెబ్బతినడమే కాకుండా దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో మాల కులానికి చెందిన వారిని గ్రామ బహిష్కరణ చేశారన్నారు. రాయలసీమ ప్రాంతంలో దళిత యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఇలాంటి ఎన్నో సంఘటనలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నట్లు ఆయన చెప్పారు. దళితులకు కేవలం 2 మంత్రి పదవులే ఇచ్చారని, నాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను దూరం చేశారన్నారు. అందుకే 1,00,000 మందితో జగనన్న ఫోర్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడును గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. విభాగ కార్యవర్గ సమావేశం జరిగింది, దిగ్విజయంగా జరిగింది. రాష్ట్రంలో 15 జిల్లాల్లో చేశాం. ఎక్కడికి వెళ్ళినా దళితులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఏ పథకం రావటం లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 30 పథకాలు తీసిపడేసి సూపర్ 6 పేరుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. దానిలో మాకే ఎక్కువ నష్టం జరిగింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తే 1 సంవత్సరానికి 13,000 కోట్లు, 5 సంవత్సరానికి కేవలం మాలామాదిగ రెల్లి కులస్తులకు 70,000 కోట్లు వచ్చినాయి ఆ పథకాల ద్వారా. ఇప్పుడు ఆ పథకాలు రావటం లేదు. వాళ్ళు ఇస్తున్న సూపర్ 6 పథకాలు అన్నవి బోగస్, 1 పథకం రావటం లేదు. ఈ రోజున కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణాలను హరిస్తున్న ఈ దుర్మార్గ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గద్దె దిగ్గాలంటే మేము సంస్థాగతంగా పటిష్టంగా ఉండాలని జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా దళిత సామాజిక వర్గంలో మంచి పట్టుంది, వారి పట్ల అమితమైన ప్రేమ ఉంది. ఈ రోజున మా మీద దాడులు జరుగుతున్నాయి, సంఘ బహిష్కరణలు జరుగుతున్నాయి. స్వయాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలోనే మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని సంఘ బహిష్కరణ చేశారు. రాయలసీమ ప్రాంతంలో పత్తికొండ లాంటి గ్రామంలో మాదిగా సామాజిక వర్గం ఆడవాళ్ళని రేప్ చేయబోతే అక్కడ తిరుగుబాటు జరిగితే ఈ రోజు వరకు ఆ గ్రామంలో నుంచి మాదిగలను వెళ్ళేశారు. అంటే ఓ పక్కన సామాజిక అన్యాయం, ఇంకో పక్క రాజకీయ అన్యాయం. ఇవ్వాల్సిన మంత్రి పదవులు జగన్మోహన్ రెడ్డి గారు 5 మంత్రి పదవులు ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం 2 మంత్రి పదవులు ఇచ్చింది. ఆర్థికపరమైన నష్టం చేస్తున్నారు. మా పథకాలన్నీ తీసేశారు. చంద్రబాబు నాయుడు భావాజాలమే దళిత వ్యతిరేక భావాజాలం. అందుకే 1,00,000 మందితో జగనన్న దళిత ఫోర్స్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఊరు వాడ పోరాటాలు మొదలు పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఇక్కడ మనం కూర్చున్నాం. పెద్దలు సుధాకర్ గారు, నేను ఇప్పటికీ దాదాపు 15 జిల్లాలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కొన్ని ప్రధానమైనటువంటి అంశాలతోటి మీతో మాట్లాడడం కోసం వచ్చాము. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలంగా ఉన్నటువంటి మనం ఈ పార్టీ అభివృద్ధి కోసం, ఈ పార్టీ విజయం కోసం, ఈ పార్టీలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేటువంటి ఒక లక్ష్య సాధనతోటి ఒక నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళడం కోసం మీతో మాట్లాడడం కోసం వచ్చాము. ఇంకొక అంశం ఏంటంటే, ఈ రాష్ట్రానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం మనం ఏం చేద్దామనేటువంటి 4 మాటలు మాట్లాడుకోవడం కోసం వచ్చాము. ప్రపంచంలోనే భారతదేశ యొక్క రాజ్యాంగాన్ని పటిష్టంగా నిలిపినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని తుంగలో తొక్కుతూ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ రక్షణ కోసం మనం ఏం చేద్దాం మాట్లాడుకోవడం కోసం వచ్చాం. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక మనిషి ఒక పక్కుండగా కేవలం 5 సంవత్సరాల్లో అందులో 2 సంవత్సరాలు కరోనా కోసం పోతే మిగిలింది 3 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి మరో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 బేరే చేసుకున్నాక
ఈరోజు మనం ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఆలోచనతో ఇక్కడ మనం కూర్చున్నాక ఒక స్పష్టమైనటువంటి విధానంతో ఇక్కడ మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అనంతపురం జిల్లా అంటే ఒక రాజకీయాలకి కేంద్ర బిందువు, ప్రజా ఉద్యమాలకి అనేక సామాజిక ఉద్యమాలు ఉన్నటువంటి జిల్లా, నాయకత్వం ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా. ఇక్కడ ఒక స్పష్టమైన విధానంతో 40 సంవత్సరాలు అనుకున్నటువంటి మనిషి ఒక పక్క ఉన్నాడు, కేవలం 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేసినటువంటి మనిషి ఒక పక్క ఉన్నాక ఎస్సీలకి వీళ్ళిద్దరి యొక్క పరిపాలనలో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమం, లేదంటే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అభివృద్ధి అనేటువంటిది మనం వేరే చేసుకున్నాక నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో ఒక మాట అంటాడు. పార్లమెంట్లో రాజ్యాంగం ఇచ్చేటప్పుడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు లేనప్పుడు ఆ రాజ్యాంగం ఉన్నా కూడా ఉపయోగం లేదని చెప్పేసి అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాదాపు 70 సంవత్సరాల పైగా స్వతంత్రం వచ్చినటువంటి దేశంలో కులాలు లేని, మతాలు లేని, పేదరికం లేని మనుషులంతా ఒకటిగా ఉండాలనేటువంటి ఆ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని అందుకొని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇది వాస్తవం. దానికి కొన్ని ఉదాహరణలు చెబుతూ ఉంటాం మీకు. మనం పేటల్లోకి వెళ్తే ఒక ఊరుంటే ఊర్లో రెడ్లు ఉంటారు, కమ్మవాళ్ళు ఉంటారు, లేదంటే కాపులు ఉంటారు, లేదంటే బోయిలు ఉంటారు, మాలలు ఉంటారు, మాదిగలు ఉంటారు. అదేంటంటే మాదిగపేట అంటారు, ఇదేంటంటే మాలపేట అంటారు, అదేంటంటే రెడ్డి కులంలో అంటారు. మొట్టమొదటిసారిగా 32 లక్షల ఎగసాలు ఇస్తే కులాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళ మొత్తం ఒక చోట కలిసి ఉండాలనేటువంటి కులాలకు అతీతంగా కులాల యొక్క హద్దులు గీసేసి ఒక సామాజిక న్యాయాన్ని పాటించినటువంటి 32 లక్షల ఎగసాలు ఇచ్చినటువంటి సామాజిక న్యాయ ప్రదాత వైఎస్ జగన్మోహన్ గారు కాదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు చూడండి, అంబేద్కర్ గారికి ఒక మాట అంటాడు, రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయి అని చెప్పేసి మాట అంటాడు. రాజ్యాధికారంలో మరి ముఖ్యంగా ఆ రోజు మండలం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు పార్లమెంట్లో, హిందూ కోడ్ బిల్ అంటే ఏంటంటే మహిళలు కూడా మనుషులతో పాటు పురుషులతో పాటు సమానం కాబట్టి వీళ్ళకు కూడా సమాన హక్కులు ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్తే మహిళలు అంటే వంటింటికే పరిమితం కావాలి తప్ప వాళ్ళకి హక్కులు ఏంటి అని చెప్పేసి ఆ రోజునే ఇస్తే ఈ హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు హక్కు లేనటువంటి ఈ పార్లమెంట్లో మంత్రిగా నేను ఉండదని చెప్పేసి రాజీనామా చేసినటువంటి ఆ పరిస్థితిలో ఎక్కడో కూడా ఉద్యమాలు చేయకుండా, ఎక్కడా కూడా ఆందోళన చేయకుండా ఈ రాష్ట్రంలో 50% పైగా మహిళలకి ఎంపీటీ, సర్పంచ్ కానించి మేయర్ దాకా, జిల్లా పరిషత్ దాకా, జడ్పీటీసీల దాకా రాజ్యాధికారంలో పురుషులతో పాటు మహిళలకి సమాన అవకాశం వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ గారు కాదు అడుగుతా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా కూడా మీకు అందరికీ కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో, ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల్లో, అలాగే మనతో కూడా ఈ పార్టీ అనేది కూడా స్థాపించబడిన విషయం కూడా జగన్మోహన్ నాయకత్వంలో స్థాపించబడిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. కేవలం అధికారం మాత్రం పంచుకోవడానికో, అధికారాన్ని కూడా హస్తగతం చేసుకోవడానికో, ఈ రాష్ట్రాన్ని మాత్రమే పరిపాలించడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా స్థాపించబడలేదు. ఒక అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కూడా ఎలా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని పోయాడో అవకాశం వచ్చినప్పుడు, ఆ ఆశయాలను కూడా కొనసాగిస్తూనే ఆ ఆశయాలను కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఈ రాష్ట్రం అభివృద్ధి చేస్తూనే ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వారు అంటే బలహీన వర్గాల వారు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కూడా సమాజంలో కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి ఈ పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో స్థాపించబడింది. ఆ రోజు మనం అధికారంలో రాకపోయినా కూడా వాటి కోసం కూడా ప్రతిపక్షంలో కూడా పోరాటం చేశాం. అధికారంలో 2019లో ప్రజల యొక్క విశ్వాసంతో, నమ్మకంతో
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఈ రోజు ఎలా పరిపాలించబడిందో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఎప్పుడు కానీ కేవలం సమాజ స్థాపన అంటే, లేకపోతే అన్ని కులాలను కూడా ముందుకు తీసుకొని ముఖ్యంగా బలహీన వర్గాలను ముందుకు తీసుకొని అంటే ఆర్థికంగా మాత్రమే కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మాత్రమే ప్రణాళిక రూపొందించలేదు. స్థాయికి తీసుకొని అప్పుడే నెరవేర్తాయని చెప్పే సదుద్దేశంతో 70% కూడా బలహీన వర్గాలకు అవకాశం కల్పించిందే కాదు, ఈరోజు అనేక రకాల కూడా అంటే స్థలంలో కింది వరకు కూడా అంటే స్థానిక సంస్థల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా బలహీన వర్గాలు కూడా ప్రత్యేకంగా కూడా జనరల్ సీట్స్ అయినా కూడా ఒకప్పుడు జనరల్ సీట్స్ లో మాత్రమే బీసీలు కానీ ఎస్సీలు మాత్రమే ఎస్సీల స్థానంలో మాత్రం ఉండేవారు. అటువంటిది కాకుండా కూడా స్థానిక సంస్థల దగ్గర నుంచి పై వరకు కూడా మధ్య వర్గానికి కూడా కూర్పు చేసింది కూడా అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి లేదని చెప్పేసి దాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అలాగే అనేక రకాల కూడా ఈ దళిత వర్గానికే 70,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ చెప్పి పనిస్తాం. ఈ రోజు మనం అధికారంలో ఇప్పుడే చాలా మంది కూడా కానీ అలాగే మాట్లాడిన కాంగ్రెస్ పార్టీని ఈ రోజు బలోపేతం దిశకు కాకుండా బలహీనపరిచే స్థాయిలో కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడిందంటే ఈ రోజు బలహీన వర్గాలు కూడా బలహీనపడుతున్నారనే దానికి మనం గమనించాలని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలుసు. ఈ రోజు ఎటువంటిదో ఇప్పుడే గురించి చాలా మంది ప్రస్తావించారు. మన జిల్లాలోనే ఈ కూటమి సహజ భావజాల శత్రువు అంటే అది ఆర్ఎస్ఎస్ సంగతి, ఆర్ఎస్ఎస్ రాజకీయ సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఇది మర్చిపోవడానికి వీళ్ళు లేని విషయాలు, ఇవి మార్పు చెందవవి. ఈ దేశంలో కులాల యొక్క చాతుర్య వ్యవస్థ పెరిగితే అట్టడుగులో సేవ చేసుకోవడానికి లేక ఊరి పెట్టడానికి మనమే మిగిలిన్నాం. ఈ రోజున ఈ తెల్ల ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్నామంటే కేవలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంతోనే ఈరోజు చొక్కా వేసుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా, గుర్తుపెట్టుకుందాం. కనుక పోరాటం ఆగలే, పోరాటం జరుగుతూనే ఉంది. పోరాటం కొన్నడుకు సహాయకారులుగా మనతో ఉంటారు. సహాయకారులుగా మన పోరాటానికి అండదండగా వెన్నుదన్నుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దళితవాడల్లో పటిష్టం చేయాలి. ఎందుకంటే మన కోసం చివరి కట్టు నిలబడే నాయకుడు, మన అభివృద్ధిని కోరుకునే నాయకుడు, మన మంచిని కోరుకునే నాయకుడు ఒకే ఒక్కరి రోజున అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి గుర్తుపెట్టుకుంటూ గుర్తు చేస్తూ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన మీద కూర్చొని మాట్లాడుకోవడం కాదు, ప్రతిరోజు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా కొద్ది సమయాన్ని మనం కేటాయించాలి. మన వీధుల్లో, మన వాడల్లో, మన రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చున్న ప్రతి ప్రాంతంలో కూడా రాజకీయాలే మాట్లాడాలి. దళిత రాజకీయాలు మాట్లాడడం అంటే వైఎస్ఆర్సీపీ రాజకీయాలు మాట్లాడటమే. దళితుల బాగోగుల గురించి మాట్లాడడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడటమే. దళితుల ధైర్యం గురించి మాట్లాడంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ నాయకత్వంలో ఉన్న పార్టీ గురించి మాట్లాడమే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి మహానుభావుడు మన దేవుడు బిఆర్ అంబేద్కర్ మహాశయుని గుర్తు తెచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటే నాకరికి ఎస్సీసెల్ పార్టీ యొక్క అంతర్భాగ విభాగాలే అన్న సంగతి మరొకసారి నేను గుర్తు తెచ్చుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా
ఏ మూలైనా సరే మనమందరం కలిసి పోవడానికి సిద్ధంగా ఉండాలనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుంటూ మా నియోజకవర్గంలో నిజంగా అన్యాయం మా పిల్లోడు పాపం, ఆ పిల్లడి కాలు కూడా బాగుండదు. అతన్ని ఏమో అన్నాడట, కొట్టి ఫోన్లో వినిపించమన్నాడట. ఇప్పుడే చెప్తే వింటా ఉన్నా నేను. ఒక భరోసా, మనందరికీ భరోసా జగన్మోహన్ రెడ్డి, మన కార్యకర్తకి భరోసా మనమందరం ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ అనంత వెంకట్రావు రెడ్డి గారి జిల్లా అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వారి వాణిని వినిపించే ప్రతి ఒక్క వాక్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే పెత్తందారులకు, అదేవిధంగా అగ్రవర్ణాల్లోని ఆధిపత్య ధోరణి ఉన్న ప్రతి నాయకుడికి చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తూ దళితులపైన చేసిన అకృత్యాలు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తీసుకుంటూ వస్తే వనిత దళిత వనిత పైన జరిగిన అఘాయిత్యంలో అయితేనేమి, ఇంతకుముందే కుల్లయ్యప్ప గారి విషయం చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక మంత్రి ఒక దళితుల చావుకి ఏ విధంగా కారణమైన విషయం పైన ఇవన్నీ మీరు ఒకసారి గమనిస్తే చంద్రబాబు గారు పూర్తిగా పెత్తందారుల బస్సు పైన, అదేవిధంగా అగ్రవర్ణాల పైన సపోర్ట్ చేయడమే కాకుండా చాకచక్యంగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా దాన్ని పైకి రానియకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అదే మీరు ఒక్కసారి గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు ఏ మీటింగ్ అయినా పోండి, ఎక్కడికైనా పోండి, మొట్టమొదటి చెప్పేది నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ. ఆయన చెప్పే మెసేజ్తో ఆయన పరిపాలనలో ఎక్కడైనా సరే మీరు గమనించండి, దళితులపైన ఎవరైనా కన్నెత్తి చూసే పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతున్నా. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలలో అంత పెద్ద ఎత్తున దళితులకు ఇంతవరకు ఎవరు చేయని విధంగా చేయడం జరిగింది. నేను ఒకటి మీకు మనం చేసుకునేది ఏమంటే, ఇంతకుముందే కనకరాజు గారు చెప్పారు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పోరాటం వచ్చారో ఈ పెద్దన్నారులంతా కూడా ఒకవైపు మొత్తం పెద్ద ఎత్తున చంద్రబాబు గారికి వేయడం జరిగింది.